శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. డిసెంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 10వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి 10 రోజులు రాశి ఫలితాలు ఎలా ఉంటాయో, ఈ 10 రోజుల్లో గ్రహాల సంచారం ఎలా ఉందో, గ్రహాల సంచారం బట్టి ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయో, ఏ గ్రహాలు అనుకూలించట్లేదో, గ్రహం అనుకూలించినప్పుడు ఆ గ్రహం అనుకూలించాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో, ఎలాంటి దానాలు ఇచ్చుకోవాలో, ఏ మంత్రం చదువుకోవాలో, అదేవిధంగా ఏ స్తోత్రాలు వినాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఈ 10 రోజుల్లో కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి డిసెంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 10వ తేదీ వరకు గ్రహాల సంచారాన్ని పరిశీలిస్తే సూర్యుడు 9వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి ఆఫీసులో సహోద్యోగులతో కానీ బాస్తో కానీ జాగ్రత్తగా వ్యవహరించాలి. లేకపోతే కొద్దిగా వ్యతిరేక ఫలితాలు కలిగే సూచనలు ఉన్నాయి. వాళ్ళ వల్ల ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. రాజకీయాల్లో ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడాలి. తండ్రి వైపు బంధువులతో కానీ తండ్రితో కానీ జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. లేకపోతే తండ్రితో కానీ తండ్రి వైపు బంధువులతో కానీ కొంత వ్యతిరేకత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. అంటే మీనరాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో కూడా సూర్యుడి బలం లేదు. భాగ్యంలో సూర్యుడు ఉండటం వల్ల ఆఫీసులో ప్రమోషన్ వచ్చినట్టే వచ్చి జారిపోతుంది. పాలిటిక్స్లో పదవి వచ్చినట్టే వచ్చి జారిపోతుంది. తండ్రి వైపు ఆస్తి వచ్చినట్టే వచ్చి జారిపోతుంది. అంటే లాస్ట్ మూమెంట్లో సూర్యుడి బలం లేకపోవటం వల్ల ఈ రకమైన వ్యతిరేక ఫలితాలు వస్తాయి. సూర్యుడి బలం పెరగాలంటే ఆదిత్య హృదయం చాంటింగ్ వినండి. ప్రతిరోజు కూడా ఓం సవిత్రే నమః అనే మంత్రం 12 సార్లు చదువుకోండి. రాగి చెంబులో నీళ్లు తీసుకొని నీళ్లలో కుంకుమ కలిపిన అక్షింతలు ఎర్ర పుష్పాలు వేసి ఓం ఘృణిసూర్య ఆదిత్యం అనే మంత్రం చెప్తూ తూర్పు వైపు తిరిగి ఆ నీళ్లు మొక్కలో పోస్తూ సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి. కేజీంబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూట కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. అప్పుడు భాగ్యంలో సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. వీటన్నిటిలో కూడా సూర్యుడి అనుకూలత పెరుగుతుంది. అలాగే బుధుడి సంచారం తీసుకుంటే మీనరాశి వాళ్ళకి బుధుడు 8, 9 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 6 రోజులు 8వ సంచారం, తర్వాత 4 రోజులు 9వ సంచారం. ఈ 2 సంచారాలు యోగించవు. బుధుడు వ్యతిరేకంగా ఉన్నాడు. అయితే మొదటి 6 రోజుల్లో అష్టమ బుధ దోషం ఉంది కాబట్టి ఎంత కష్టపడి చదివినా జ్ఞాపక శక్తి తక్కువగా ఉండి ఎగ్జామ్లో రాయలేకపోతారు. విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. మొదటి 6 రోజుల్లో ఎంత బాగా ప్రిపేర్ అయినా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోతారు. ఎంత బాగా బిజినెస్ చేసినా కొనుగోలుదారులు కొనుగోలు చేయకుండా అక్కడి నుంచి వ్యాపార స్థలం నుంచి బయటికి వెళ్ళిపోతారు. అలా ఎంత కష్టపడ్డా సరే విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో, వ్యాపార రంగంలో మొదటి 6 రోజుల్లో అష్టమ బుధ దోషం వల్ల ప్రతికూల ఫలితాలు వస్తాయి. కానీ తర్వాత 4 రోజుల్లో మాత్రం బుధుడు 9వ స్థానంలో ఉన్నప్పుడు కష్టపడితేనే ఫలితం వస్తుంది. మొదటి 6 రోజుల్లో కష్టపడ్డా దాదాపుగా ఫలితం రావటం కష్టం. కానీ తర్వాత 4 రోజుల్లో మీరు కష్టం ఎక్కువ పడితే ఫలితం ఎక్కువ ఉంటుంది. కష్టపడకపోతే ఫలితం ఉండదు. విద్యార్థులు బాగా కష్టపడితే ర్యాంకులు వస్తాయి. ఇంటర్వ్యూ కోసం బాగా ప్రిపేర్ అయితే కొత్త జాబ్ కొడతారు. వ్యాపారంలో బాగా కష్టపడితే లాభాలు వస్తాయి. మొత్తం మీద బుధుడు వ్యతిరేకంగానే ఉన్నాడు కాబట్టి బుధుడి బలం పెరిగి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో రాణించాలంటే మీనరాశి వాళ్ళు ప్రతిరోజు గం క్షిప్రప్రసాదనాయ నమః అనే గణపతి మంత్రం 21 సార్లు చదువుకోండి. గణేష పంచరత్న స్తోత్రం కానీ, సంకటనాశక గణేష స్తోత్రం కానీ రోజు వినే ప్రయత్నం చేయండి. అలాగే నానబెట్టిన పెసలు గోమాతకు తినిపించడం, కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం ద్వారా ఈ 10 రోజుల్లో బుధుడి బలం పెంచుకోవచ్చు. ఒకసారి గణపతి ఆలయ దర్శనం చేసి గరిక ఎర్ర పుష్పాలతో అర్చన చేయించుకోవటం. వీలు కాకపోతే ఇంట్లోనే గణపతి దగ్గర కొబ్బరి నూనె దీపం 5 ఒత్తులేసి వెలిగించి గరిక ఎర్ర పుష్పాలు గణపతి దగ్గర ఉంచి నమస్కారం చేసుకోవటం చేయండి. అప్పుడు బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. ఇక కుజుడి సంచారం తీసుకుంటే మీనరాశి వాళ్ళ కుజుడు ఈ 10 రోజుల్లో 9, 10 స్థానాల్లో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. మొదటి 7 రోజులు 9వ సంచారం వ్యతిరేకం, తర్వాత 3 రోజులు 10వ సంచారం వ్యతిరేకం. మొదటి 7 రోజుల్లో రియల్ ఎస్టేట్లో డీల్ ఓకే అయ్యి లాస్ట్ మూమెంట్లో జారిపోతుంది. అలాగే బ్యాంక్ లోన్ శాంక్షన్ అయినట్టే అయ్యి లేట్ అయిపోతూ ఉంటుంది. తర్వాత 3 రోజుల్లో ఫుడ్ బిజినెస్లో పెద్దగా లాభాలు ఉండవు. రియల్ ఎస్టేట్లో అదృష్టం అందినట్టే అంది జారిపోతూ ఉంటుంది. అంటే ప్రధానంగా కుజుడు 9, 10 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు కాబట్టి మీనరాశి వాళ్ళకి బ్యాంకు లోన్లు వచ్చినట్టే వచ్చి రాకుండా లేట్ అయిపోతూ ఉంటాయి. రియల్ ఎస్టేట్లో డీల్ ఓకే అయినట్టే అయ్యి లాస్ట్ మూమెంట్లో డీల్ క్యాన్సిల్ అయిపోతుంది. ఫుడ్ బిజినెస్లో ఎంత కష్టపడ్డా రావాల్సిన లాభం అనేది రాకుండా ఆగిపోతూ ఉంటుంది.
అలాగే ప్రాపర్టీ కొనటానికి కానీ అమ్మటానికి కానీ పెద్ద బలం అనేది ఉండదు. బ్రదర్స్తో కూడా చిన్న చిన్న డిస్ప్యూట్స్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ తొలగింపజేసుకోవాలంటే, కుజుడి బలం పెరగాలంటే ఓం స్కందాయ నమః అనే సుబ్రహ్మణ్య మంత్రాన్ని ప్రతిరోజు 21 సార్లు చదవాలి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం వినాలి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రాల మూట కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అప్పుడు కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి వీటన్నిటిలో కూడా అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే శుక్రుడి సంచారం తీసుకుంటే శుక్రుడు 9వ స్థానంలో యోగిస్తున్నాడు. మీనరాశి వాళ్ళకి రవి బలం లేకపోయినా, బుధుడి బలం లేకపోయినా, కుజుడి బలం లేకపోయినా శుక్రుడు ఎక్సలెంట్గా ఉన్నాడు. ఇది అనుకూల ఫలితాలు ఇస్తుంది. కాబట్టి అవసరానికి ధనం చేతిలో ఉంటుంది. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఆకస్మిక ధన ప్రాప్తి యోగం ఉంది. ఉన్నట్టుండి డబ్బు కలిసి వస్తుంది. మీరు కష్టంలో ఉన్నప్పుడు మీనరాశి వాళ్ళకి స్త్రీల సహాయ సహకారాలు లభిస్తాయి. మీనరాశి స్త్రీలకు కానీ, మీనరాశి పురుషులకు కానీ ఇతర స్త్రీల సహాయ సహకారాలు, లేడీస్ సపోర్ట్ వల్ల స్ట్రాంగ్గా సమస్యల నుంచి బయటపడగలుగుతారు. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో, కళారంగంలో బ్రహ్మాండమైన సక్సెస్ సాధించగలుగుతారు. కాబట్టి ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఉంది కాబట్టి, డబ్బు కలిసి వస్తుంది కాబట్టి ఆ సమస్యల నుంచి బయటపడతారు. అయితే రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలకి ప్రత్యేకమైన పరిహారాలు చేసుకుంటే ఈ 10 రోజుల్లో ఈ గ్రహాల బలం కూడా పెరిగి అనుకూల ఫలితాలు మీనరాశి వాళ్ళు అందిపుచ్చుకోవచ్చు. గోచార పరంగా ద్వాదశ రాశుల వాళ్ళకి కొన్ని గ్రహాల అనుకూలత, కొన్ని గ్రహాల వ్యతిరేకత అనేది ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది. అయితే గ్రహాల అనుకూలత, గ్రహాల వ్యతిరేకత ఎలా ఉన్నా చాలామందికి అప్పుల సమస్యలు ఎక్కువగా ఉంటాయి. మొండి బాకీల సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అంటే వ్యక్తుల్ని నమ్మి ధనం ఇస్తే ఆ ధనం తిరిగి రాక ఇబ్బంది పడుతూ ఉంటారు. అప్పుల సమస్యల నుంచి బయటపడటానికి, రావలసిన డబ్బులు సకాలంలో చేతికొచ్చి మొండి బాకీల సమస్యల నుంచి బయటపడటానికి కొన్ని సులభమైన విధి విధానాలు ఏ రాశి వాళ్ళైనా పాటించుకోవచ్చు. అప్పుల సమస్యలు ఎక్కువ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మంగళవారం పూట నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి గోమాతకు తినిపిస్తే అప్పుల సమస్యల నుంచి క్రమక్రమంగా బయటపడవచ్చు. అలాగే అప్పులు ఎక్కువ ఉన్న వాళ్ళు మంగళవారం పూట శివాలయానికి వెళ్ళి శివాలయంలో 1 కేజీ ఎర్ర కందిపప్పు అక్కడ ఉన్నటువంటి పంతులు గారికి, పూజారి గారికి ఇచ్చి ఓం రుణముక్తేశ్వర మహాదేవాయ నమః ఈ మంత్రం చదువుతూ శివాలయంలో 9 ప్రదక్షిణలు చేయండి. అప్పుల సమస్యల నుంచి తొందరగా బయటపడచ్చు. అప్పులు ఎక్కువగా ఉన్నవాళ్ళు మంగళవారం పూట కుజదీపాన్ని మీ ఇంట్లో వెలిగించుకోండి. కుజదీపం ఎలా వెలిగించాలంటే, మంగళవారం స్నానం చేశాక మీ ఇంట్లో దక్షిణం వైపు ఒక పీట ఉంచండి. ఆ పీట మీద బియ్యం పిండితో ముగ్గు వేయండి. ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి 9 ఎరుపు ఒత్తులు తీసుకొని ఆ 9 ఎరుపు ఒత్తులు కలిపి ఒకే ఒత్తిగా చేసి ఆ ఒత్తి దక్షిణం వైపు వెలిగేలాగా దీపం పెట్టండి. దీన్ని కుజ దీపం అంటారు, రుణ నివారణ దీపం అంటారు. అంటే మంగళవారం పూట కుజుడికి ఇష్టమైన దిక్కు దక్షిణ దిక్కు కాబట్టి స్నానం చేశాక హాల్లో దక్షిణం వైపు, కుజుడికి ఎరుపు రంగు అంటే ఇష్టం కాబట్టి, కుజుడికి 9 అంకె ఇష్టం కాబట్టి 9 ఎర్ర ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి దక్షిణం వైపు ఆ ఒత్తి కనీసం గంట సేపు వెలిగేలా దీపం పెడితే ఈ కుజ దీపం వల్ల క్రమక్రమంగా అప్పుల బాధల నుంచి బయటపడవచ్చు. ఎర్ర ఒత్తులు లేకపోతే ఒత్తులకి పూర్తిగా కుంకుమ రాయండి, అప్పుడు అవి ఎర్ర ఒత్తులు అవుతాయి. ఇలా కుజదీపం పెట్టండి, అప్పుల సమస్యల నుంచి బయటపడండి. అప్పులు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ప్రతిరోజు ఓం అం అంగారకాయ నమః ఈ మంత్రాన్ని 9 సార్లు చదువుకుంటూ ఉంటే క్రమంగా అప్పుల సమస్యల నుంచి బయటపడచ్చు. అప్పులు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఇంట్లో వాయువ్యంలో ఒక గాజు బౌల్ ఉంచి దానిలో నీళ్లు పోసి పాలరాయి వేసి ఉంచండి. ఇంట్లో వాయువ్యం మూల గాజు బౌల్లో నీళ్లు పోసి పాలరాయి వేసి ఉంచినట్లయితే చాలా తొందరగా అప్పుల సమస్యల నుంచి బయటపడవచ్చు. ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి పెద్ద మొత్తంలో ఉన్న అప్పుల నుంచి బయటపడతారు. అలాగే చాలామందికి ఎదుటి వాళ్ళకు డబ్బులు ఇచ్చి ఆ డబ్బులు తిరిగి రాక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇచ్చిన డబ్బు తిరిగి రాక ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా సరే శనివారం రోజు ఒక తాంత్రిక పరిహారం పాటిస్తే ఇచ్చిన డబ్బులు తొందరగా చేతికి వస్తాయి. ఆ తాంత్రిక పరిహారం ఏంటంటే, శనివారం రోజు ఎక్కడైనా దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరకు వెళ్ళండి. ఆ రావి చెట్టు దగ్గర మట్టి తీయండి, చిన్న గుంట తవ్వండి, పెద్ద గుంట తవ్వకండి. రావి చెట్టు దగ్గర శనివారం చిన్న గుంట తవ్వండి. దేవాలయంలో రావి చెట్టు అయినా, మీ ఇంటికి దగ్గరలో ఉన్న రావి చెట్టు అయినా, ఏ రావి చెట్టు అయినా సరే శనివారం చిన్న గుంట తవ్వి ఆ గుంటలో నల్ల మినుములు, పెరుగు ఈ రెండింటినీ కలిపి పోస్తూ మీకు డబ్బులు ఇవ్వాల్సిన వ్యక్తుల పేర్లు చెప్పుకోండి. వాళ్ళ పేర్లు చెప్తూ నల్ల మినుములు, పెరుగు ఈ రెండింటిని ఆ గుంటలో పోసి మట్టి కప్పేసి ఇంకా మళ్ళీ రావి చెట్టు వైపు చూడకుండా, అంటే వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసేయండి. ఇలా
కనీసం 9 శనివారాలు చేయండి. 9 శనివారాలు ఈ తాంత్రిక పరిహారం చేస్తే మీకు రావలసిన డబ్బులు తొందరగా చేతికొస్తాయి. ఈ తాంత్రిక పరిహారం చేసినప్పటికీ ఇంకా ఇవ్వవలసిన వాళ్ళు ఇవ్వక ఆలస్యం చేస్తూ ఉన్నట్లయితే మన్య సూక్త పారాయణ అని ఒక ప్రత్యేకమైన పారాయణం ఉంటుంది. మంగళవారం రోజు ఆంజనేయ స్వామి ఆలయంలో మన్య సూక్త పారాయణ 108 సార్లు పంతులు గారితో చేయించుకోండి. పెద్ద మొత్తంలో ఉన్నటువంటి ధనం ఇవ్వవలసిన వాళ్ళు అతి త్వరలో మీకు తిరిగి ఇవ్వటానికి ఈ మన్య సూక్త పారాయణ విశేషంగా సహకరిస్తుంది. కాబట్టి అప్పుల సమస్యల నుంచి బయటపడటానికి, రావలసిన ధనం తొందరగా రావటానికి ఈ విధి విధానాలు పాటించండి. ఎప్పటికప్పుడు వారఫలాలు, మాసఫలాలు, దినఫలాలు వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే గ్రహాల సంచారం బట్టి, గ్రహాల సంచారంలో మార్పును బట్టి ఏ గ్రహాలు యోగిస్తున్నాయో ఏ గ్రహాలు యోగించటం లేదో తెలుసుకోవాలనుకుంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.